సార్ ఎవరి మంది? హైదరాబాద్. విజయవాడ ఏ పని మీద వచ్చారు? ఇదే పని. ఓహో, నేను వేరే పని మీద వచ్చానండి. దొంగ దొంగ గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ ఇలా? మీరా? నేనే. ఇదే పని సార్? నేను ఎప్పుడు ఇంతే సార్. మమ్మల్ని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టా. మీరు మగ, ఆవిడ ఆడ. ఈడే మధ్యలో కొంచెం తేడాలా ఉన్నా. జోక్స్ కాదు సార్. మీరు మా డాన్స్ మాస్టర్ మైక్లెస్ జాక్సన్ కదా? మైక్లెస్ జాక్సనా? ఆడాడు. మేరా నామ్ షారుఖ్ ఖాన్ హై, మేరా కామ్ యహీ హై. సార్ అచ్చం మీలాగా మా డాన్స్ మాస్టర్ ఉండేవాడు తెలుసా? మీ మాటలు బట్టి చూస్తుంటే నాకు ఒక అన్నయ్య ఉన్నాడేమో అనిపిస్తుంది. కిదర్ హై మేరా భాయ్, కసా హై వో? అచ్చా హై. మేము పని మీద వెళ్తున్నాం. ఆ పని కాగానే మీ పని పూర్తి చేసి పెడతాం. మీ పని ఏంటో చెప్తే నేను హెల్ప్ చేస్తా. తీసుకోండి. వీడు నాకు కంట కనిపెడితే పెట్టనుకుంటా. అమ్మో మీ చేతి పని ఆపితే మన పని చూసుకుందాం. అట్టగా పదండి పదండి. అయితే మనది రామదండ అన్నమాట. మనం సీతను వెతకాలి. అవును. ఇందులో నా పని ఏంటి? కోతి పని అంటే హనుమంతుడు అనమాట. కోతి పని మాని చేతి పని చేసావనుకో కత్తిరిస్తారు. ఏంటిది? తోకని. అదిగో సీతా బెడ్ సోమలింగం. రండి చెప్తాను. ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం సముద్రం లాంటిది అయితే ఆనకటితో సాల్వ్ చేస్తా. ఎందుకైనా మంచిది ఇక్కడే అడిగెళ్దాం. అడిగితే రామాయణం, అడగపోతే గీమాయణం. నేను ఉన్నాను కదా, ఫాలో మీ. ఎలా ఆపుతావు? నువ్వు తెలుగు సినిమాలు చూస్తావా? ఒకే ఒక డైలాగు, ఆపండి. చూసావా సీత, ఇక నీ కష్టాలు పేతవి. నాతో రా. ఎవరా నువ్వు? ఈ సీత కోసం రాముడు పంపిన హనుమంతుడిని. ఈ సీత శ్రీరాముడికి చెందాలి తప్ప ఇలా సోమలింగానికి ఏకలింగానికి కాదు. ఈ పెళ్ళప్పుడు నువ్వెవడరా బోల్లింగం? ఇంతకి నువ్వు ఏ లింగమో చెప్పు. పెళ్లి కూతురు తండ్రిరా? సీతకి తండ్రి ఉన్నాడా? తల్లిని కూడా ఉన్నాను రా. సీత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీళ్ళని చెప్పావు. ఆ సీత క్లియర్ అని చెప్పాను, ఈ సీత క్లియర్ అని చెప్పానా? ఆనకట్ట వేసావన్నావుగా, అటు చూడు సముద్రం పొంగి. गलत किया. ये सीता अलग, वो सीता अलग. आगे मत बैठा. ఏడ్రా చంటిగా డేట్ వెళ్ళాడ్రా? చూడండి రా, అక్కడ ఉన్నాడు. బడిలోట్లు ఏం చేస్తున్నాడు రా? పిడకలు చేస్తున్నాడేమో. రేయ్ మంచి పాట రాశాను, రండిరా. ఇక్కడ కొడుతుంది పేడకొంప అనుకున్నాను. నీ పాడకొంప ఛీ. పందికేం తెలుసురా పాండ్స్ పౌడర్ విలువ. అలాగే నా పాటల పరిమాణం మీకు తెలియదులేరా. పరిమళం అంటే పరిమళం. పాట రాయడానికి ఇంతకంటే మంచి వాతావరణం దొరకలేదంట్రా. రేయ్ మనసు ఎక్కడ స్పందిస్తే అక్కడే పాట రాసుకోవాలరా. ఓ మంచి పాట రాశాను, వినండి. వినండిరా. లలలా లల్లా లలలా లల్లా లల్లలలా లలలలా లలలా. అంత పని చేయకరా. నేను చూస్తుంటే నాకు నిజంగా ఎముడో గుర్తుకొస్తున్నాడు. ఎందుకనరా? ఎముడి చేతిలో ప్రాణాలు తీయడానికి యమపాసం, ఈడి చేతిలో మన ప్రాణాలు తీయడానికి పాటల పుస్తకం. అబ్బా అలాగే అనండిరా గాడిదల్లారా. ఏదో ఒక రోజు నా పాటనే ప్రాణంగా ప్రేమించే అభిమాని నాకు దొరకపోదు. బెస్ట్ ఆఫ్ లక్ రా. థ్యాంక్స్ రా. నీకు కదా నీకు కాబోయే అభిమానికి. మీరు నాతో మాట్లాడకండి రా. నీకు చెప్దామని గుడ్ న్యూస్ తెచ్చామరా. ఏంటది? అదే మా రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యారన్నమాట. కంగ్రాట్స్ రా. ఒరే చంటి ఇటు తిరుగు. ఏంట్రా? లేకపోతే ఏంట్రా, మేము పేరైనా చాలా సంతోషపడుతుంటేనే. అసలు మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నావు? గోచి కట్టుకుని ఈది బడి దగ్గరికి వెళ్ళి నుంచి ప్రతి క్లాస్ నుంచి కలిసి ఎక్కాలనుకున్నావా? అవును. మరి నీకు అమ్మోరు పోసి పరీక్షలు రాయలేకపోతే పరీక్షలు రాసి కూడా మేము కావాలనే ఫెయిల్ అయ్యాం. నా కోసం మీరు అంత పని చేశారా? నీ కోసం ఎగ్జామ్స్ ఏంట్రా? కావాలంటే ప్రాణాలనే ఇస్తాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? 10 రోజుల్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా. దానికి అందరం కలిసి రాసి పాస్ అయ్యి కాలేజీ మెట్లు ఎక్కుదాం. ప్లాన్ బానే ఉంది బాబు, కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం, హాస్పిటల్ ఉంటాం గానీ. పుస్తకం మేమని కొట్టావు,
నేను పుట్టక నన్ను కొడతావు ఏయ్, తప్పు చేస్తే ఎవరన్నా కొడతాను రా ఇవాళ నువ్వు దొరకపోయావో సగం వేసి ఇప్పుడు మురుగులు నీకున్నది అదేగా ఏంటో అవుతున్నావు ఏంటి ఐరన్ బాక్స్ ఆవిడ చెప్పుకెళ్తాను ఎవరాదే నా ఇస్త్రీ పెట్టి పట్టుకెళ్ళంత రేయ్, తప్పానని తప్పుడు మాటలు చెప్పి తప్పించు తిరుగుతావు. తప్పుడు నా కొడక నీ తుప్పు రాకపోతే ఇయ్యాలా? జుట్టు కూడా దొరకకుండా చేయించుకున్నావు కదరా. ఎందుకు దొరుకుద్ది ఖాళీ ఉన్నప్పుడు అలా దొరుకుతుంటే నేను ఖాళీగున్నానా? నేను ఖాళీగున్నానా? నువ్వు పరిస్థితి అన్న అసలు నేను ఎందుకు తప్పానో తెలుసా? ఎందుకు తప్పా? చదవలేదు కాబట్టి ఊరి కాపీ కొట్టడం కూడా చేతకాలేదా? తప్పుతావా అమ్మ నన్ను తప్పితే బాక్స్ లో పెట్టు, నేను తప్పితే బాతావేనా? అమ్మ తప్పింది నేనేరా. నువ్వు సంవత్సరం అమ్మో ఏంట్రా మరి పరీక్ష ఎందుకు తప్పావురా? నా క్లాస్మేట్ సుబ్బలక్ష్మి తప్పిందన్న, అందుకే నేను తప్పానన్న. సుబ్బలక్ష్మి తప్పితే నువ్వు తప్పడం ఏంట్రా? చూసావు ఏంట్రా ఈ కన్నా కొడుకుని ఏదో వాడు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? నన్ను కొట్టే ఎక్కైనా తిట్టే ఎక్కైనా పెట్టే ఎక్కైనా నీకే ఉంది కొట్టు. అయితే రారా ఈ ప్యాంటీస్ మనకు చాలా. రేయ్, ఇప్పుడు అంత అర్జెంట్ గా బట్టలు కొనాలా? రాత్రి షాల్నీతో డిస్కోకి వెళ్ళాలిరా. రే, డిస్కోలో అందరూ బట్టలు వేసుకోరంటగా? అది క్యాబ్రే. బాప్రే, రెండింటికి పెద్ద తేడా ఉందిరా. Ladies and gentlemen, your attention please. ఆ షర్ట్స్ కౌంటర్ దగ్గర క్రీమ్ కలర్స్ ర్రే, నిన్నేరా, నీ గిఫ్ట్ ఏదో వచ్చినట్టుంది. రే, నీకు ఏ గిఫ్ట్ వచ్చినా అది నాదే. చెప్పేకెత్తు. అతన్ని బాగా చూడండి, ఎందుకంటే అతను మామూలు మనిషి కాదు. పప్పి వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. yes dude, me too. అతను చేసిన పనుల గురించి వింటే చీ అంటారు. మీరంతా ఆశ్చర్యపోతారు. ఏయ్ సంధ్య, సంధ్య, అతన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. మీ సందు చివరో మీ గోడ వెనకో మీకు దర్శనమిస్తాడు. అందరూ యూరినల్స్ కి టాయిలెట్స్ యూజ్ చేస్తారు. ఇతను మాత్రం పూల మొక్కల మీద ఇంటి గోడల మీద పోస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భాగ్యనగరం దరిద్రంగా తయారవుతోంది. పట్టణంలో పచ్చదనం కనిపించకుండా పోతోంది. సో మీరే నిర్ణయించండి, ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష ఏంటి సంధ్య గారు ఇలా అందరిలోనూ పరువు తీస్తారా? మన దేశం పరువే తీసాం. అయినా నా పేరు సంధ్య, నీకెలా తెలుసు? నిన్న కనుక్కున్నాను కదా. మీలాంటి వాళ్ళు పరిచయం అవటం నిజంగా నా అదృష్టం అండి. ఈ యాంగిల్ లో అంత డిస్కషన్ అవసరమా? నుంచుని కూడా మాడుకోవచ్చు. లేకరా, లేరా. ఏరా, కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు. నిన్న నీకేం చెప్పాను? గుర్తుందండి, మొక్కలు నాటమని. వీడికి కూడా గుర్తు చేశాను, కానీ వీడు కొత్త బట్టలు వేసుకెళ్దామంటే ఇక్కడికి వచ్చాం. సొల్లు చెప్పద్దు. రేపు ఈవినింగ్ లోగా నా రోజెస్ పాతలేదనుకో. టీ. బట్ వై? దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా. రే, తన కూడా నీట్ అయిపోయారా, జస్ట్ లైక్ సేమ్. ఇడియట్స్. రేపట్లోగా పని జరగలేదనుకో, అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను. హెడ్లైన్స్: పబ్లిక్ యూరినేషన్. అర్థమైందా? ఈ రోజు కొంచెం టైట్ గా ఉందండి. రేపు లూజే. రేపు చేస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే పా. ఓకే బాయ్. హలో, హూ ఇస్ ఇట్? రమణి ఉందండి? హూ ఇస్ రమణి? ఐఎమ్ ఎంఎస్ నారాయణ, తెలుగు లెక్చరర్. మరి తెలుగు మాట్లాడొచ్చు కదా. అసలు ఎవరు కావాలా నీకు? రసిక కావాలి. రసిక లేదు, ఇసుక లేదు, ఇది రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్ అయితే మీరెందుకు ఎత్తారండి? నా ఫోన్ కి ఇది రైట్ నంబర్ రా, నీది రాంగ్ నంబర్. పోనీ మీ అమ్మాయికి ఇవ్వండి. మా అమ్మాయ నీకెందుకు? అది నాకు మీ అమ్మాయికి మధ్యన విషయం, మీకెందుకండి? ఒరే ఒరే ఒరే, కోపరప్పం చేస్తున్నావు నాకు. ఏపీలో అంత బీపీ గాడు లేడు. మీకే జబ్బు అయితే నాకేంటండి? అసలు ఎవడరా నువ్వు?